తెలుగు రాజకీయాలను ఒక మలుపు తిప్పిన రాజకీయ దిగ్గజం యనమల రామకృష్ణుడు తన 42 వసంతాల రాజకీయ ప్రస్థానానికి అక్షర రూపం ఇచ్చారు. తన రాజకీయ మజిలీ మరచిపోలేని అనుభవాలను పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కాకినాడ జిల్లా తునిలో ఆవిష్కరించబోతున్నారు. టీడీపీ తొలితరం నాయకులను పక్కన పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా యనమల రామకృష్ణుడుకు ఏ పదవి ఇవ్వకుండా తప్పించారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో యనమల రాజకీయ ప్రస్థానంపై వెలువడుతున్న పుస్తకం ఎటువంటి స్పందన ఇస్తుందోనని రాజకీయ చర్చ జోరందుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారా అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యనమల రామకృష్ణుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు వరకు అధికార పగ్గాలు తీసుకురావడంలో యనమల రామకృష్ణుడు చేసిన సాహసం మాత్రం నిజంగా చరిత్రలో లెక్కించదగ్గ విషయంగాని చెప్పాలి. ఒక్కసారిగా రాజకీయాలను మలుపు తిప్పిన అనేక ఘటనలు యనమల రామకృష్ణుడి చేతుల మీదుగా జరిగినాయని చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఈ రోజు యనమల రామకృష్ణుడు 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పైన తునిలో సాదాసీదాగా పుస్తకావిష్కరణ పేరుతో సమావేశం జరుగుతుంది. వాస్తవానికి అయితే దీనిపైన రాజకీయ చర్చ జరుగుతున్న పరంగా పరికిస్తే కనుక ఇది యనమల రామకృష్ణుడు రిటైర్మెంట్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఇది నిజంగా రాజకీయాల నుండి తప్పించే కార్యక్రమమా తప్పుకునే కార్యక్రమం అన్న దానిపైన రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చలు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీలో మాత్రం వృద్ధతరం అంటే ముందు తరం రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టాలని యోచన మాత్రం గట్టిగానే జరుగుతుందని చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో అంటే ముఖ్యంగా తెలుగుదేశం పోలీసు సభ్యులుగా కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా పనిచేసి అలాగే బడ్జెట్ ను 11 సార్లు ప్రవేశపెట్టి రాజకీయాలంటే ఇలా ఉండాలి, హుందాగా ఉండాలి అన్న విధంగా నడిపిన వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు. అయితే 6 సార్లు తున్నుండి వరుసగా నెగ్గి కేవలం ఒక్క ఓటమితోనే మనస్తాపం చెంది రాజ్యసభకు పక్కకు తప్పుకున్న వ్యక్తి తన తమ్ముడిని రాజకీయాలు దింపినప్పటికీ సఫలం కాలేకపోవడంతో మరింత రాజకీయాలకు దూరం అయ్యి ప్రస్తుతం తన కుమార్తెని గెలిపించుకున్నప్పటికీ అయితే రాజకీయాల్లో మాత్రం బాగా వెనకబడి ఈ యువ నాయకుల చేత మాత్రం ఆ తరం నాయకులను సాగనంపితే బెటర్ అన్న విధంగా ప్రస్తుతం అయితే రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతుంది. యనమల రామకృష్ణుని పరికిస్తే మాత్రం రాజకీయాల్లో ఒక దిగ్గజం అని చెప్పాలి, అలాగే ఒక మట్టి మనిషిగా చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు నెరపడంలో కానీ హుందాతనం కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో చేయడంలో అనే దిట్ట. ప్రస్తుతం అయితే ఆయన ఆత్మ ప్రస్థానం అంటే రాజకీయ ప్రస్థానం గురించి ఆత్మకథ రూపంలో ఒక పుస్తకం వెలువడుతుంది. దాన్ని కేవలం ఈ స్థానిక నాయకులతోనే అక్కడ సమావేశాలు కానీ కార్యక్రమాలు కానీ చేస్తున్నారు. ఈ ప్రస్తుతం అయితే అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే అశోక్ గజపతిరాజు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్తున్నప్పటికీ యనమల రామకృష్ణుడికి ఉన్న పూరపలకు పరికిస్తే మాత్రం కేంద్రంలోని పెద్దలు రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి కానీ అలాగే ఇతరత్ర పెద్ద పెద్ద అగ్రనాయకులు కూడా రావాల్సిన ఆవశ్యకత ఉండే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం అయితే యనమల రామకృష్ణుడిపై ఆయన కుట్ర జరుగుతుందా, ఈయన తప్పించే ప్రయత్నాలు పూర్తిగా సఫలం చేసేందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా, అందులో తన ఉనికిని తన కుటుంబ పేరుని కాపాడుకునేందుకు యనమల రామకృష్ణుడు వేసిన అడుగులుగా ఇవి చెప్పుకోవాలా? ఎందుకంటే రాజకీయ ప్రస్థానాన్ని ఆయన పుస్తక రూపంలో ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాస్తవంగా అయితే కనుక ఆయన ఆత్మకథ రాసుకుంటే ఈ తరానికి ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉండేది. అయితే రాజకీయ ప్రస్థానం ద్వారా ఒక పుస్తకం వెలువడడం అది కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందన్న విషయం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దేవి రాజకీయాలు నడుపుతున్న తుని రాజకీయాలు మాత్రం యనమల రామకృష్ణుడి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే గతంలో అయితే జిల్లా రాజకీయాలు యనమల రామకృష్ణుడి పేరు మీద నడిచేవి, రాష్ట్ర రాజకీయాలు కూడా ఆయన ఎంత చెబితే ఆ విధంగా నడిచేవి. ఏకంగా చంద్రబాబు నాయుడు కూడా యనమల మాటని ఎప్పుడు కూడా తీయకుండా ఆయన ఏం చెప్తే అదే చేసేవారు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే గనక తెలుగుదేశం పార్టీలో చాలా మంది పెద్దలను పక్క తప్పించే చర్యల్లో భాగంగానే అనేక పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా యనమల రామకృష్ణుడిని రిటైర్మెంట్ దశకు పంపించారనే విధంగా ప్రస్తుత కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు